నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం ఏంటంటే అర్థమవుతుంది. ఎప్పుడు 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 ఏంటిది? ఎప్పుడు ఉచిత ఇసుక ఎప్పుడో 3 నెలల క్రితం ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించారు సీఎం గారు. కానీ ఇప్పటి వరకు ఇసుక రావటలేదు. ఏంటి అంటే బస్తా 150 రూపాయల నుండి 200 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఇంటికి చేరేటప్పటికి 250 రూపాయలు అవుతుంది ఇసుక మూట. కొన్ని ప్రాంతాల్లో 100 రూపాయలు కూడా ఉంది. అసలు ఇది ఏంటి? కానీ ఇప్పుడు చిట్ట చివరికి సెప్టెంబర్ 19 తారీఖున ఈ మంత్రి ప్రకటించారు. ఏమంటే కొల్లి రవీంద్ర గారు ఇక ఇసుక ఉచిత పంపిణీ మీ ఇళ్ల దగ్గర నుంచొని కూర్చొని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 19 తారీఖు నుండే మీకు ఇసుక వచ్చేస్తుంది. అసలు యాక్చువల్గా ఇది సెప్టెంబర్ 11 తారీఖునే రావాలి. కానీ విజయవాడలో భారీ వర్షాల వల్ల వరదల వల్ల ఇసుక పంపిణీ చేయలేకపోయాం. తారీఖును మార్చాల్సి వచ్చింది, పోస్ట్ పోన్ అయింది. 16, 17, 18 తారీఖుల్లో దీని గురించి అధ్యయనం చేస్తున్నాం. చేసి 19 తారీఖు నుండి ఇసుక ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకోవాలి. కాకపోతే ఒకటి, ట్రాన్స్పోర్ట్ గురించి చూస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ రేటు కూడా ఫిక్స్ అవుతుంది. ఒక కొద్ది రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఎంత రేట్ అయితే మీ ఇంటికి ఒక వెహికల్లో ఇసుక చేరుతుంది అనే దాని మీద కొంచెం మల్లగుల్లాలు పడుతున్నారు. అది త్వరలోనే జరుగుతుంది. అది కూడా అయితే ఇక నుండి ఇసుక మాఫియాకి కాలం చెల్లినట్టే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇది కానీ నిజమైతే చాలామంది దరిదాపుగా 31 శాఖలు, అంటే తాపీ పనోళ్ళు, ఎలక్ట్రికలు, వైరింగు, కార్పెంటరు, ప్లంబింగు, ఇలా చాలా శాఖలు ఉన్నాయి. దరిదాపు 31 శాఖలు పనిచేస్తే కానీ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం రాదు. రైతాంగం దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా గట్టు కట్టుకోవాలంటే సిమెంటు ఇసుక కావాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ ఇసుక కావాలి. ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టు రోడ్డు వేయించాలంటే సిమెంట్ రోడ్డు, ఇసుక సిమెంటు కావాలి. అలాంటి ఇసుకని నిర్దాక్షిణ్యంగా ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా అక్రమార్కులు, గత ప్రభుత్వం అక్రమార్కులకి చేతిలో పడినందుకు ఇప్పుడు ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, లేదంటే అన్ని శాఖల నుండి, ఇరిగేషన్ దగ్గర నుండి, పోలీస్ శాఖ నుండి, మైనింగ్ శాఖ నుండి, అందరి సిబ్బందికి వివిధ శాఖల నుండి తెచ్చి ప్రతి జిల్లాకి ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తున్నారు. ఇక నుండి మీ తప్పుడు ఇసుక తప్పుదలలో ఇంకా చెల్లవు. మీకు శుభవార్త ఇది. ఇంకా ఇసుక దొంగలకి బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అంటూ చెప్తున్నారు. మరి ఇదంతా నిజమైతే భవన నిర్మాణ కార్మికులకి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇక ఇసుక రాదు, ఇసుక బతుకు ఇంతే, మా బతుకులు ఇంతే, ఏ ప్రభుత్వం వచ్చినా కూటమి లేదు, వైఎస్ఆర్ లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డారు. కానీ ఇక మీదట బాధ మర్చిపోవచ్చు, చక్కగా నిర్మాణాలు చేసుకోవచ్చు. తక్కువ ధరకే ఫ్రీగా ఇసుక మీ ఇంటికి వచ్చేస్తుంది. కేవలం మీరు ఇంట్లో కూర్చొని బుక్ చేసుకుంటే ఆన్లైన్ బుకింగు, ఆ విధానం కూడా మేము త్వరలోనే తెలియజేస్తాం. మీకు ఆ విధానం తెలిస్తే ఆటోమేటిక్గా మీరు ఇంట్లో కూర్చొని, ఇంటి దగ్గర కూర్చొని, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, లైన్లకి వెళ్ళక్కర్లా, రేషన్ డిపోల లాగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ లైన్లో నుంచొని అది చేయాలి ఇది చేయాలని ఏం పని లేదు. హ్యాపీగా ఇసుకని మీ ఇంట్లో కూర్చొని
ఆన్లైన్లో మీ సెల్ ఫోన్లో బుక్ చేసుకోవచ్చు, మీ ల్యాప్టాప్లో బుక్ చేసుకో వెబ్సైట్ ఇష్యూ చేస్తారు. ఆ వెబ్సైట్ని వెళ్తే తెలుసుకుంటే మీకు గూగుల్ అమ్మ తల్లిని అడిగితే ఆ వెబ్సైట్ ఏంటని చెప్పుద్ది. ఆ వెబ్సైట్ నుండి మీరు డైరెక్ట్గా మీరు ఇసుక బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ మొన్నటిదాకా ఆ రేటు ఈ రేటు రూ. 50 రూ. 100 అన్నారు సీనరీ. ఇక నుండి అవన్నీ కూడా లేవు. ఫ్రీ 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 ఆఫ్ కాస్ట్కి ఇసుక మీ ఇంటికి చేరుతుంది. ఎప్పుడు 19వ తారీఖు నుండి. కేవలం మీరు కట్టాల్సింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఏ ట్రక్ అయితే వస్తుందో, లారీ అయితే వస్తుందో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మరి ఎలా చేస్తారో చూడాలి. మరి అందులో ఎక్కడ ఆమ్యామ్యాలు జరుగుతాయో తెలియదు. ఇప్పుడు వరకు ఆమ్యామ్యాలు జరిగే అవకాశం లేకుండా ఇసుకని అన్ని శాఖల నుండి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పోలీసులను కూడా దీంట్లో కలిపారు, నిఘా సంస్థలని. ఎటువంటి పరిస్థితుల్లో ఇసుక అక్రమంగా బ్లాక్ను అమ్మితే వాళ్ళని తగు చర్యలు తీసుకుంటాం. 1,00,000 పెనాల్టీ వేస్తాం. అది కాకుండా 3 నెలలు జైలు శిక్ష కూడా విధిస్తాం అంటున్నారు. మరి ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు. కానీ సెప్టెంబర్ 19 తారీఖు నుండి ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజు వస్తుందేమో కార్మికులకి అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇక కార్మికుడికి పని ఉంటేనే కదా. ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితులు వరదల్లో, ఫ్లడ్లో అన్ని ఇళ్ళు మురిగిపోయి ఇరిగిపోయి రకరకాల సమస్యలు పడి అన్ని సమస్యల్ని మోటార్లు తడిచిపోయి, కారులు తడిచిపోయి, ఇంజిన్లు తడిచిపోయి, రకరకాల పంటలు మునిగిపోయి అందరూ కూడా చాలా బాధపడ్డారు. కాబట్టి ఇప్పుడు నుండి ఇక ప్రతి ఒక్కరు కూడా ఆనందించేటట్టుగా మీకు ఇసుక సరఫరా జరుగుతుంది. మీకు ప్రతి జిల్లాకి మీ ఇంటికి వచ్చి ఇంటికాడ కూర్చొని బుక్ చేసుకోవచ్చు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరన్నా మిమ్మల్ని లంచం అడిగితే మీరు మాకు తెలియజేస్తే మేము సంబంధిత ఆఫీసర్లకు తెలియజేస్తాం. వాళ్ళని ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయడానికి కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం 10 మందికి షేర్ చేస్తే ఈ వార్త 10 మందికి చేరి వాళ్ళు ఆనందిస్తారు మీ ద్వారా.